ఇప్పుడే థియేటర్కల్ లాంచ్ రావడం జరిగింది, చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను. ఒక యాక్టర్గా కానివ్వండి, ఆయన ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే స్టంట్ కొరియోగ్రాఫర్గా కానివ్వండి, లేకపోతే ఆయన ఏవైతే ఆయన పొలిటికల్గా అంటే ఒక ఏమంటారు పొలిటికల్గానే కాకుండా అంటే అటు రాజకీయ పరంగా కానివ్వండి, ప్రతిదీ ఆయన ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాము. ఒక ఫ్యాన్గా నేను ఎక్కువగా చెప్పుకుంటే మాత్రం డబ్బా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రైలర్ కోసం నేను కూడా చాలా ఎదురు చూశాను. అంటే చాలా ఎమోషనల్గా నేను కూడా అవుతున్నాను. ఎందుకనంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని నాకు ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నాను. 5 years కష్టపడింది మనకి జస్ట్ ట్రైలర్లో జస్ట్ సింపుల్గా చూపించారు మీకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూడాలనుకుంటే మాత్రము రేపు జూలై 24వ తేదీ మనకి చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్ అంటే సోషల్ మీడియాలో వచ్చేది ఏదైనా నమ్మేస్తారండి. ఇప్పుడు మీ గురించి నేను రాస్తారు, నమ్మేవాడు నమ్మేస్తారా? 10 మంది అది వైరల్ అవుతుందా లేదా? సో కాబట్టి ఏంటంటే సోషల్ మీడియా అనేది జస్ట్ ఫర్ ఫ్రీ. ఎవరైనా రాస్తారు, ఎవరైనా రాసుకుంటారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి నేను యాంటీగా చెప్పట్లా, కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్తున్నా. అంటే సినిమా వాయిదా పడుతుందని అంటే సినిమా ఎందుకు వాయిదా పడుతుంది బాబు? సినిమా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. డేట్ వాయిదా పడుతుందంటే దానికి సినిమా బ్యాక్ సైడ్ ఉన్న ఎఫెక్ట్, టీమ్ ఎఫెక్ట్. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరు కూడా దయచేసి మీరు డేట్లు మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అనేది మాత్రం ఎవరు కూడా సోషల్ మీడియాలో రాయకండి. పొరపాటున ఎక్కడైనా మీరు రాస్తే మాత్రం సినిమా ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా డిస్టర్బెన్స్ అవుతారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అటు ఏదైనా ఏ స్టేట్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ బిజినెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నాను, మీరు డేట్ కన్ఫ్యూజ్ చేయకండి, అది నేను చెప్పాను. సినిమాలో డైలాగ్ ఉంది, నేను రావాలని చాలా మంది కోరుకుంటారు కానీ మీరేమో ఆపాలనుకుంటారు. ఎలా అనిపించింది డైలాగ్? కళ్యాణ్ గారిని ఆపాలనుకునే వ్యక్తి ఎవరున్నారండి ఈ రోజుల్లో? మీరు చెప్పండి ఒకసారి. కళ్యాణ్ గారిని ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పడం కాదు చేసి చూపించాలంటారు. అంటే చెప్పడం కాదు, ఏదున్నా కూడా ఆపి చూపిస్తేనే ఏదున్నా కూడా అసలు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ యాజ్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడినారో మనం 10 ఏళ్ళు చూసాం. 10 ఏళ్ళు ఫ్లాప్లో ఉన్నారు. అదే 10 ఏళ్ళ తర్వాత మనకు ఫలితం కనిపించిందా లేదా? కనిపించిందా? ఒక ఎమ్మెల్యేగా మనం గెలవాలనుకున్నాం, కానీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారా లేదా? సో కాబట్టి ఏంటి, మనం గెలవాలని కోరుకుంటాం. నెగిటివ్గా కొందరు ఉంటారు, ఓడిపోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి, అనుకునే వాళ్ళు అనుకుంటారు, చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. కానీ సినిమాకి కావాల్సిన డేట్లు 3 సినిమాలకి డేట్లు ఇచ్చారా లేదా? అవునా కదా? ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా? లాస్ట్ మూమెంట్లో నిన్న కళ్యాణ్ గారు ఎందుకు ట్రైలర్ చూశారు, మొన్న కూడా ట్రైలర్ చూశారు, నిన్న ట్రైలర్ చూశారు. ఎందుకనంటే ఫైనల్ అవుట్పుట్ లాగా ఇది కూడా. అంటే థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏ మిస్టేక్ ఉండకూడదు. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ మీద 3 minutes ట్రైలర్ కూడా ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ కాకూడదు ఇక్కడ. ఎందుకంటే మధ్యలో ఆగిపోవడము ఇలాంటివి జరగకూడదు, అది నేను చెప్పేది. కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్పారంటే నిన్న నోట్ కూడా ఆయన స్పెషల్గా ప్రొడ్యూసర్ తరఫున వాళ్ళు కూడా రిలీజ్ చేసింది ఏంటంటే థియేటర్కి ఎవరైతే ఫ్యాన్స్ వస్తారో దయచేసి థియేటర్లకు సంబంధించిన ఏది కూడా మీరు డ్యామేజ్ చేయకండి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి, థియేటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పారు. కాబట్టి ఏంటంటే హ్యాపీగా వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆకలి తీరిందని అనుకోవాలంతే. ఆకలి తీరిందని క్వశ్చన్ వద్దు. ఆకలి తీరింది కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి మీల్స్ కావాలంటే మాత్రం ఇంకా ఎలా ఉంటుందంటే కళ్యాణ్ గారిని వన్ మ్యాన్ షో అని అనకూడదు. కళ్యాణ్ గారు 5 years కష్టపడింది. అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. లాస్ట్ 25 minutes సినిమా, 30 minutes ఏదైతే సినిమా ఉందో, కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ ఎలాగైతే ఉన్నారో కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా తర్వాత ఈ సినిమాలు కూడా అలాగే యాక్ట్ చేశారు. సినిమా డిమాండ్ చేస్తే ఏదైనా కూడా మనం మన బాడీలో కంట్రోల్ చేసుకోవాలి. కానీ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ ఎక్సర్సైజ్ చేసి డే అండ్ నైట్ సినిమా, అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అటు క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి, ఇటు పొలిటికల్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కావాల్సింది మీరు తీసుకోండి, నా దగ్గర నుంచి మీకు ఏం కావాలా, మీకు కావాల్సింది నేను ఇస్తానని చెప్పి అందరినీ న్యాయం చేశారు. ఎవరిని ఇబ్బంది కూడా పెట్టలేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇంకోసారి కూడా ఫైనల్ డేట్ ఇది జూలై 24వ తేదీన ఫైనల్ డేట్, వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజింగ్. కాబట్టి పొరపాటున కన్ఫ్యూజ్ అయిపోయి మాత్రం మీరు కూడా ఎక్కడ హడావుడి పడకండి. ఇది మాత్రం సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఇదే ఏది
మన కొందరు నేను రావాలనుకుంటున్నా ఆపుతున్నారు అంటే కాంట్రవర్సీ అంటే కళ్యాణ్ గారి సినిమా కాంట్రవర్సీ ఉంటుందండి. ఇప్పుడు కొమరం పులి కానివ్వండి, లేకపోతే గబ్బర్ సింగ్ కానివ్వండి, సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి, అటు పంజాబ్ మూవీ కానివ్వండి, లేకపోతే ఏ సినిమా తీసుకున్నా కూడా ఓన్లీ హీరోగా ఉండే ఇప్పుడు మాత్రం పొలిటికల్ లీడర్గా ఉంది. లేదు, మీరు అట్లా అనుకుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా ఆయన ఒకటేలాగా ఉన్నారు కదా. నేను ఇప్పుడు యాజ్ అ హీరోగా నేను ఒకటే చెప్పగలుగుతా, ఆయన హీరోగా ఉన్నారు, పొలిటికల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు. కానీ 5 ఏళ్ళు మనం నమ్మి గెలిపించినప్పుడు సినిమా జీవితం మర్చిపోలేదే. ఆయనకి ఈరోజు ఆయనకు ఆకలి తీర్చేదే సినిమా. పబ్లిక్ ఏంటి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆయన గెలిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంట్రవర్సీలు, ట్రోల్స్ చేసేవాళ్ళు ట్రోల్స్ చేస్తారు. సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో ఫ్రీ ఫర్ ఆల్. సో అది పేమెంట్ మనం చేయాల్సింది ఏం లేదు. నాకు సోషల్ మీడియా లేదు కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి కళ్యాణ్ గారు ఏ డైలాగ్ చెప్పినా కూడా అది హైలైట్. కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. అది అపోజిషన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ కానివ్వండి. కళ్యాణ్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోండి, పక్కన పెట్టేయండి. కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారు? అందరూ ఇష్టపడతారు. ఒకటి ఒక 2 మాటలు అంటారు కదా, 5 సంవత్సరాల నుంచి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దానివల్ల తీసుకొచ్చిన అమౌంట్ అనేది పెరిగిపోతుంది, ఇంట్రెస్ట్. యా కరెక్టే. ఇప్పుడు ఒకటి కూడా ఇబ్బంది పెడతా లేదు మీరు అడిగిన దానికి ఒకటి 5 ఏళ్ళు కష్టపడినారు. 5 ఏళ్ళు సినిమా ఆగిపోవడానికి రీజన్ కూడా ఏంటంటే మీకు నేను అంటే మీకు చెప్పడం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏ ఇయర్లో మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందో నిన్నటి వరకు, అంటే నిన్న ట్రైలర్ లాంచ్ పవన్ కళ్యాణ్ గారు చూసే వరకు, ఒక ప్రొడ్యూసరు ఫైనాన్స్ నుంచి తెచ్చుకుంటే వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అది ప్రొడ్యూసర్ చూసుకుంటారు. కానీ హీరో ఏంటంటే కష్టం ఉన్నా కూడా దానికి కళ్యాణ్ గారు ఎప్పుడు వెనక బ్యాక్ సపోర్ట్గా నిలబడతారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు, ఏ డిస్ట్రిబ్యూటరు ఎవరు కూడా అంటే ఎవరు లాస్ కాలేదు. ఎందుకంటే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అనే కాదు, పక్కన పెడితే వాయిదా పడడానికి రీజన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి అటు సీఎంతో పాటు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలా. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు సినిమా ఇంపార్టెంట్ కాదు. అక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉంటే ఒక పక్కన సీఎం ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి. క్యాబినెట్ మీటింగ్ అనేది ఏంటి, ఒక కీ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతారు. వాటి మీద మాత్రమే డిస్కషన్ చేస్తారు సచివాలయంలో. సో సినిమా మీద డిస్కషన్ చేయడా. ఏది ఉన్నా కూడా కళ్యాణ్ గారు ఎలా ఉంటారనంటే సినిమా చేస్తారు, పొలిటికల్గా ఉన్నప్పుడు పొలిటికల్గానే మాట్లాడతారు. తర్వాత సినిమా వచ్చి పొలిటికల్గా మాట్లాడరు. మీకు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కదా మూవీస్. ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. డిలే అవుతుందంటే 3 ప్రాజెక్ట్స్ అండి. 3 ప్రాజెక్ట్స్ అంటే ఆషామాషి కాదు కదా. కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలను చేయగలుగుతారు మీరు చెప్పండి ఒకసారి. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిస్తే ఏమో సినిమాలు ఎప్పుడు చేస్తావని అని అంటారు. గెలవకముందేమో అన్న ఏందన్నా ఇది ఎప్పుడు గెలుస్తావని అంటారు. అంటే నేను ఒకటి చెప్తా, మీరు ఎంతసేపు కళ్యాణ్ గారిని ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడితే కళ్యాణ్ గారు చాలా బాధపడతారు. ఆయన నిన్న కూడా టీంకి ఎప్పుడు వెనకుండి ఒక మాట చెప్పారు, మీరు ముందుకు వెళ్ళండి, నేను మీకు ఉన్నాను అని. ముందు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మనం ధైర్యం ఇస్తేనే ఎవరైనా ముందడిగేస్తారు. అది కళ్యాణ్ గారు పొలిటికల్ అనే కానివ్వండి, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఆయన ఉన్న దగ్గర ఇన్ఛార్జెస్ కానీ, పొలిటికల్ ఈవెన్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు గెలిస్తే చాలు ఒక భరోసా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉన్నారంటే కేవలం ఏంటి, కళ్యాణ్ గారు ఉన్నారనే కదా, ఒక ధైర్యమే కదా. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది పెట్టుకున్నట్టు ఎక్కడైనా రాశారా పోనీ? ఆయన షూటింగ్ చేస్తున్నారు, పొలిటికల్గా మీటింగ్ చేస్తున్నారు. సో ఈక్వల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అది